అలాగే ఈవేళ మనం ప్రస్తుతం మనకి తెలంగాణలో లాక్డౌన్ అనేది సడలించడం, కంప్లీట్ గా తీసేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా అన్ని మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చేసి అన్ని నార్మల్ గా నడుస్తున్నాయి బయట కూడా. సో ఇలాంటి సందర్భాల్లో మనం మరింత జాగ్రత్తగా ఉంటూ, అంటే మాస్క్ ధరించడము, శానిటైజర్ గాని సబ్బు ద్వారా గాని చేతులు తరచూ శుభ్రపరచుకోవడము, 6 అడుగుల దూరం పాటించడం వంటివి ఆచరిస్తూ మనం మరో వేవ్, థర్డ్ వేవ్ రాకుండా కట్టడి చేసేందుకు మన వంతు సహకారం అందిద్దాము. ఇక ఈనాటి వెబినార్ విషయానికి వస్తే, మనందరికీ తెలుసు గత నెలలో కూడా చాలా మంది కోవిడ్ బారిన పడడం, మరణించిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో క్వారంటైన్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా అనంతరం, అంటే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత చాలా రకాలైనటువంటి మానసిక, శారీరక అనారోగ్యం అనొచ్చు, ఒత్తిడులు కానీ గురవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ ఎలా యోగా లేకపోతే మన జీవనశైలి ఎలా ఉపశమనం కలిగిస్తుంది ఇలాంటి వాటి నుంచి అన్న విషయాన్ని గురించి మాట్లాడడానికి, మనందరితో మాట్లాడడానికి ఈరోజు మన మధ్యకి వచ్చారు నాగలక్ష్మి గారు, డాక్టర్ నాగలక్ష్మి గారు. ఈవిడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేచర్ క్యూర్ హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా ఉన్నారనమాట. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. అలాగే మనతో పాటు ఈవేళ మన ఆర్ఓబి అండ్ పిఐబి డైరెక్టర్ గారు శ్రీమతి పాటిల్ గారు కూడా ఉన్నారు. మేడం వెల్కమ్. తర్వాత సుశీల గారు, సుశీల గారితో మేము ఇంతకు ముందు ఒక వెబినార్ చేస్తున్నాం, ఆవిడ కూడా ఈ రోజు పార్టిసిపేట్ అవుతున్నారు ఈ వెబినార్ లో. చాలా సంతోషం మేడం, వెల్కమ్. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఆర్ఓబి అండ్ పిఐబి తరఫున స్వాగతం పలుకుతున్నాము. ముందుగా మనం వెబినార్ లకు వెళ్లే ముందుగా అసలు ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్నెస్ అనేది, మన ఆరోగ్యం కోసం యోగా అనేది ఈ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ప్రజల్లోకి కోవిడ్ తర్వాత బాగా చొచ్చుకుపోయింది. సో యోగా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఈ కోవిడ్ రిలేటెడ్ గా పోస్ట్ కోవిడ్ గురించి వచ్చిన గురించి వెబినార్ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. వెబినార్ వెళ్ళడానికి ముందుగా నేను ఒక చిన్న ఇది షేర్ చేసుకోదలుచుకున్నాను మీతో. మా సాంగ్ అండ్ డ్రామా ఆర్టిస్టులు మేము గత వారం రోజులుగా యోగా మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. దీనిలో భాగంగా గత సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ 8 వీడియోస్ అనేవి ప్రతిరోజు రోజుకొకటి చొప్పున రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలాగే వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా రాయడం ఈ రోజు న్యూస్ పేపర్ పబ్లిష్ కావడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీ అందరితో ఆ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా మరింత హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి మరింత ప్రోత్సాహం లభిస్తున్న ఉద్దేశంతో ఈ విషయం నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఇక మన వెబినార్ ని ప్రారంభించుకోబోయే ముందుగా మా డైరెక్టర్ గారు శ్రీమతి ప్రీతి పాటిల్ గారు. మేడం, ఐ రిక్వెస్ట్ యూ టు ప్రెజెంట్ ఇనాగరల్ లెటర్. ఓవర్ టు యూ మేడం. Thank you, Bharatashmi Garu, and hearty welcome to all our participants, and especially our esteemed guest for today, Dr. M. Nagalakshmi Garu. We are indeed fortunate to have you amongst us today to enlighten us during these troubled times regarding the role of yoga. At the outset, I would like to highlight what our Honorable PM just addressed the nation on a special address on yoga in the early morning today. Speaking on the occasion, he said that our sages have termed yogas as samatvam yoga uchyate. That is, yoga is remaining steadfast in every situation. And what can be more apt in these current times where the whole nation and world was subjected to this kind of... Can you hear me now? ఇప్పుడు క్లియర్ ఉందా? ఓకే మేడం, కంటిన్యూ. ఇప్పుడు క్లియర్ ఉంది సార్. So I was just trying to highlight what our Honorable Prime Minister had told in the morning in his special address on yoga. And in these troubled times, when we thought that, like, you know, the first few International Yoga Days were celebrated with much fanfare and enthusiasm,
And this last year and this year, maybe due to the pandemic situation, if we had thought that the enthusiasm has come down, then we are highly mistaken, because the statistics show that more and more people turn towards yoga to find a stability during these troubled times, to bounce back from post-COVID situation. And also many frontline workers and doctors have shared with us that they have used yoga as a shield for protecting themselves and increasing their immunity against this virus also. So yoga is not only an ancient cultural practice of our nation, but it is a strong force that it has gifted the entire world, which can you hear me? Okay. Yes, madam. I was just sharing that yoga is not only to be seen as an ancient cultural practice of our nation, but it is a strong weapon for wellness. That is a gift that India has given to the world to show the path of recovery and wellness and how to become one with nature. This is what yoga teaches us. And it is more relevant than ever during this pandemic times to keep one's both physical and mental state healthy. And to throw more light on this, we have Dr. M. Naglakshmi with us, who is the Senior Medical Officer of Nature Cure Hospital, Government of Telangana, with more than 30 years of clinical experience, and that too 15 years of teaching yoga and 2 years in cancer management. She is an apt person today to enlighten us on the role of yoga. And given her educational background in naturopathy and philosophy, I think we'll have a well-rounded address. All the participants are waiting for your lecture, ma'am. I once again heartily welcome you to this platform and hand over the proceedings to you. Over to you, Dr. Naglakshmi, madam. Yeah, thank you, Shruti ma'am, and thank you, Bharti garu. See, as Shruti ma'am is saying, we have moved far beyond that. Yoga is a spiritual science, or yoga is an ancient cultural practice, to yoga is a therapy. So, a positive note, I take an opportunity to the users of the yoga to cope up with the COVID symptoms, and for prevention and also for the mitigation. This year, coming to point, this year yoga theme is stay home, be with yoga and be home. So home is a place where we are completely binding ourselves for the past 1.5 years. So then how to, though you are at home or at office, there are people who got exposed to COVID, and few came out with mild symptoms, and few went in very serious issues, and they have come back, and we lost many people who are close to heart. So with a few silent moments for the warriors and for the victims, and let me begin with the lecture. Next slide, please. Yeah. సో ఈ సంవత్సరం మనము ఇంట్లోనే ఉండండి, యోగా చేయండి. ఎందుకు అంటే కోవిడ్ నుంచి మనము బయటపడుతున్నాము. ఇందులో భాగంగా మనము రకరకాల రుగ్మతలు, అంటే కోవిడ్ ద్వారా వచ్చిన జబ్బుల నుంచి కూడా మనం కోలుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడే కాదు, కోవిడ్ చేసిన ఆ తుఫాను తర్వాత రీహాబిలిటేషన్ మనం ఎలా చేసుకుంటామో, అలాగూ కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత మనము మన ఆరోగ్యం పట్ల, మన సమాజం పట్ల అంటే చేయవలసిన మనకి పనులు చాలా ఉన్నాయి. అందులో కోవిడ్ పునరావాసానికి మనం యోగ సాధన ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. అయితే ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ మనం చూసామంటే, కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కూడా మనం కొన్ని కృత్యాలు చేయవలసి వస్తుంది. అందులో మొదటిది బలవర్ధకమైన సమతుల్య పోషకాహారము మస్ట్. ఎందుకంటే కోవిడ్ లో చాలా నీరసపడిపోయి ఉంటారు, అంటే ఆకలి మందగించడం ఇట్లాంటివి కూడా ఉంటాయి. మళ్ళీ కోవిడ్ వచ్చిపోయింది కదా అని మనం మాస్క్ తీసేసి తిరగాల్సిన ధైర్యం చేయాల్సిన
ఇది లేదు మనకి. ఖచ్చితంగా మనం మాస్క్ వేసుకోవాల్సిందే, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే, దూర ప్రయాణాలు నిషిద్ధము. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. సారీ, దూర ప్రయాణాలు పూర్తిగా నిషేధించాలి. అయితే మనకి ఈ పరిశుభ్రత అలవాట్లు అంటే ఈ నిత్యకృత్యంగా మనం చేసే పరిశుభ్రత ఎలా ఏదైతే ఉందో, మనము అంటే ఈ వీలైతే ఈ థిక్ కర్టెన్స్ ఇట్లాంటివి తీసేసి రెగ్యులర్ గా బెడ్షీట్స్ ని మనం రీప్లేస్ చేసుకుంటూ చక్కగా మనము ఉతికిన పిల్లో కవర్స్, బెడ్షీట్స్, వీలైతే పిల్లోస్ రీప్లేస్ చేసుకునేటి లాంటి పనులు చేస్తూ మనం శుభ్రతని పాటించాల్సిన అవసరం ఉంది. మనకి ఇంట్లో ఈ శుభ్రత అనగానే మనం కేవలం ఇల్లు ఊడ్చేది, తుడిచేది, లేకపోతే శానిటైజ్ చేసే వాటి గురించే మనం ఆలోచిస్తుంటాం. కానీ మనము అవసరమైనంత మేరకు మాత్రమే మన వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, వీటిని ఉంచుకొని మిగతా వాటిని పూర్తిగా లోపల ఒక స్టోర్ లో వేసేసేయడం అనేది కోవిడ్ లో చేయాల్సిన అతి ముఖ్యమైన పరిశుభ్రత కృత్యం అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే అంత ఇంటి నిండా చాలా వస్తువులు అట్లా ఉండి విపరీతమైన బట్టలు, అంటే బాగా ఇది వరకు మనం బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే బిఫోర్ కోవిడ్ మనం బట్టలు విపరీతంగా వాడేవాళ్ళము. అయితే పోస్ట్ కోవిడ్ పరిశుభ్రతలో భాగంగా చాలా ప్లాన్డ్ గా వాడాల్సి వస్తుంది. బట్టలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి. ఇంతే కాకుండా సూచనల మేరకు ఔషధాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూచనలను అనుసరించి ప్రాణాయామ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా చేయాలి తర్వాత మనం నేర్చుకుందాము. తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామము లేదా యోగాసనాలు చేయాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యమైనది మనం సామాజిక పరంగా చూసుకుంటే మనకి కోవిడ్ పేషెంట్స్ కే కాదు, కోవిడ్ అఫెక్ట్ కాని వాళ్ళకి కూడా మనకు మానసిక వైద్య నిపుణుల ఓదార్పు చాలా అవసరం. ఎందుకంటే కోవిడ్ మనుషుల్ని, అంటే మనం హెల్త్ డెఫినేషన్ ప్రకారము ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ అండ్ ప్లేన్స్ ఆఫ్ బీయింగ్ కదా, మనకి మానసికంగా కూడా మనం పూర్తిగా బలహీన పడిపోయిన స్థితిలో ఉన్నాము, సామాజిక పరంగాను పర్సనల్ పరంగాను. కాబట్టి మానసిక వైద్యుల నిపుణుల సలహాలు తీసుకోవడం అనేది ఏం తప్పు కాదు. మనం మందులు ఎలాగా తీసుకుంటున్నామో మానసిక వైద్యుని కూడా సంప్రదించడం కోవిడ్ నుంచి బయటపడడానికి ఎంతో దోహదపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే ఈ కోవిడ్ వచ్చిపోయింది అనగానే మనకి నెక్స్ట్ కోవిడ్ చేసిన నష్టాన్ని మనం ఎలా పూడ్చుకోవాలి అనంటే మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అందులో మొదటిది అతి నీరసం. అంటే మనిషికి మన చుట్టుపక్కల కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళు ఉంటే మనకు తెలుస్తుంది, లేచి మొహం కడుక్కుందాం అన్నా కూడా లేనటువంటి అతి నీరసంతో ఉంటాము. తర్వాత దగ్గు, కళ్ళే పడ్డం అనేది కోవిడ్ నుంచి బయట అంటే నెగిటివ్ వచ్చి అంటే ఆ 14 రోజులు అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ దగ్గు, ఈ కళ్ళె పడ్డం అనేది ఉంటుంది. తలనొప్పి అంటే బౌట్స్ ఆఫ్ హెడ్ ఏక్స్ అనమాట. అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ పోతూ ఉంటుంది. మేబీ డ్యూ టు వేరియస్ రీజన్స్. ఎందుకంటే న్యూరలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదు ఎలక్ట్రోలైట్ ఇష్యూస్ ఉండొచ్చు. మనకి శరీరం కోపపోయేటప్పుడు ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ చాలా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎలక్ట్రోలైట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొబ్బరి నీళ్ళు కానివ్వండి, లేదు ఓఆర్ఎస్ కానివ్వండి. దానివల్ల కూడా మనకు ఈ తలనొప్పి నుంచి, నీరసం నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత మానసిక ఆందోళన, భయం. అంటే ఒకసారి మనము ఆ నరకంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి స్థితి వస్తుందేమో అన్న ఒక భయము, లేదు ఆ పరిస్థితుల్లో మనము ఆ సముద్రాన్ని ఈదడంలో ఎంతో కష్టపడి బయటపడ్డాం కదా, ఆ పూర్తిగా మనము ఆ బ్లాక్ హోల్ లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంబడిస్తూ ఉంటాయన్నమాట మనకి ఆ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ ఆకలి మందగించడం, ఎందుకంటే ఇమ్యూనిటీ మీద దెబ్బ పడుతుంది కాబట్టి ఆకలి అనేది పూర్తిగా నశించి ఉంటుంది. యాంటీబయాటిక్ ఎఫెక్ట్ కానివ్వండి, లేదు స్టీరాయిడ్స్ ఎఫెక్ట్ కానివ్వండి, రకరకాల మందుల ఎఫెక్ట్ కానివ్వండి, లేదు శరీరం మీద కోవిడ్ యొక్క దాడి మీద నుంచి కూడా మనకు ఈ ఆకలి అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత
ఏకాగ్రత అనేది ఉండదు మనకి. ఎస్పెషల్లీ ఆఫీస్ గోయర్స్ కి కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట. నేను మా ఆఫీస్ లో కూడా కొంతమందిని ఈ కోవిడ్ విక్టిమ్స్ ని గమనించాను. అసలు ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేరు. తర్వాత మతి మరుపు, అంటే ఒక 5 నిమిషాల ముందు ఏం మాట్లాడామో తర్వాత అదే మళ్ళీ కూడా, అంటే ఒక విధమైన అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ అంట, అలాంటి ఒక స్టేజ్ కూడా వెళ్ళిన మనుషులు నేను చూశాను. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి అధిగమించడం అనేది మనకు ఒక పెద్ద సవాలు. అయితే ఇవన్నీ కూడా మనకు వాటంతట అవే కూడా మనకు తగ్గిపోవచ్చు, లేదా వాటికి కొంచెం మనం చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. 50% వాటంతట అవే తగ్గిపోతాయి, 50% ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనం బలవర్ధకమైన పౌష్టికాహారం గురించి మాట్లాడుకున్నాం. అయితే మనము ఇందులో నేను ఏ కూరగాయలు తినాలి, ఏవి తినకూడదు, రోజుకి ఎన్ని మార్లు తినాలి, వీటి గురించి చర్చించడం కంటే కూడా ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి చాలా అవసరం. అయితే రోజుకు 2 మార్లు చక్కగా మెత్తగా ఉడికిన బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఈ బలవర్ధకమైన ఆహారం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరికి వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితిని బట్టి బలవర్ధక ఆహారము రోజుకు 2 సార్లు చక్కగా ఉడికించిన ఆహారం తీసుకోవాలి. అయితే ఈ భోజనాల మధ్యలో చక్కగా నానబెట్టిన వేరుశెనగ కానివ్వండి, లేకపోతే నువ్వులు కానివ్వండి, లేదు పెసలు కానివ్వండి, శనగలు కానివ్వండి, వాటిని నానబెట్టినదైనా తీసుకోవచ్చు, లేదు నానబెట్టి స్టీమ్ చేసుకొని అయినా సరే తీసుకోవడం వల్ల చిన్న చిన్న సప్లిమెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యమైన సలహా ఏంటి అంటే ప్రోబయాటిక్స్. ఎందుకంటే గట్ బ్యాక్టీరియా మీదనే మన రికవరీ అనేది ఆధారపడి ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాహం వేసినప్పుడల్లా పల్చటి మజ్జిగ తేట, అంటే అందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ కలుపుకుంటే ఫ్రెష్ చాప్డ్ కొత్తిమీర పుదీనా, నాట్ నానబెట్టింది, అంటే మజ్జిగలో నానబెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చాప్ చేసిన పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయడం వల్ల అందులో ఉన్న మైక్రో అంటే సాల్ట్స్ కానివ్వండి, మైక్రో మినరల్స్ కానివ్వండి, మనకి న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ కి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ పల్చటి మజ్జిగ అనేది ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది. మనం మజ్జిగ అనగానే తెల్లటి చిక్కటి ద్రావణం మనం తాగుతూ ఉంటాము, అలా కాదు. పల్చటి మజ్జిగ అంటే మజ్జిగ బాగా చిలికి వదిలేసి పైన తేరే ఈ తెల్లటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనము నీళ్ళలాగా సేవించాలి. అప్పుడప్పుడు నీళ్ళ బదులు ఈ మజ్జిగ ద్రావణాన్ని తాగడం వల్ల మనకు ఈ గట్ బ్యాక్టీరియా బాగుపడుతుంది. తర్వాత మనకు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే మనము ఈ కోవిడ్ లో చాలా మేర మనకు ఈ ట్రేస్ మినరల్స్ ముఖ్య భూమిక పోషించాయి. ఏవి మనం చాలా మాట్లాడుకున్నాం, జింక్ గురించి, తర్వాత విటమిన్ డి గురించి, తర్వాత విటమిన్ సి గురించి. అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మనము ఈ మైక్రో ట్రేస్ మినరల్స్ వాటి యొక్క ఆవశ్యకత గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. అందుకని మనం చాలా మేర డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా మనము యాడ్ చేయడం జరిగింది. అయితే మనము డ్రై ఫ్రూట్స్, నట్స్ తో పాటు ఈ గుమ్మడి, సొర, దోస, కాకర, పొట్లకాయలు అంటే ఈ గాడ్స్ అని ఏవైతే ఉన్నాయో దేర్ ఆల్ రిచ్ ఇన్ మైక్రో అండ్ ట్రేస్ మినరల్స్ అన్నమాట. కాబట్టి స్పెషల్లీ గుమ్మడి ఈజ్ వెరీ రిచ్ ఇన్ జింక్. గుమ్మడి విత్తనాలు మనం అందరం ఈ మధ్య చూస్తున్నాము, పంకిన్ సీడ్స్ తింటున్నారు. అదే మనము గుమ్మడి పూర్తి కాయని మనము వాడుకోవచ్చు. ఈ ఇక్కడ పెట్టిన ఆకుకూరలు లోకల్లీ గ్రోన్ ఉంటాయి, తర్వాత ఈజీగా కూడా ఉడుకుతాయి, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, తర్వాత హెల్దీ కూడా. కాబట్టి వీటిని మనము విరివిగా వాడుకోవాలి. రోజుకు కనీసము 2 రకాలైన పండ్లు తీసుకోవాలి. అంటే పండ్లు అంటే మనము పెద్ద పెద్ద పళ్ళే అవసరం లేదు. ఇప్పుడు మనకు నేరేడు పళ్ళు, రేగు పళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదైనా సరే 2 రకాలైన పళ్ళు, జామ పళ్ళు ఏదైనా సరే బాగా కడిగి వాటిని రోజుకి 2 రకాలైన పళ్ళు తీసుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనకు ఈ పోస్ట్ కోవిడ్ లో బాగా కొంచెం స్పైసెస్ వాడడం వల్ల తొందరగా మనకు ఈ నర్వ్స్ అంటే మనకి ఉత్తేజితం అవుతాయి అన్నమాట. కొంచెం అట్లా మంచి ఫ్లేవర్ ఉన్న వాసన, ఇది అంటే ఆ ఘ్రాణ శక్తి తోటి కూడా మనకి ఆకలి ఉద్భవిస్తుంది. కాబట్టి మనకు ఈ మసాలాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ
విరివిగా వాడమని చెప్తుంటారు. అందుకే మనకు దాల్చిన చెక్క, తర్వాత అనాస పువ్వు లాంటి మసాలాలు వాడమని చెప్తుంటారు. అయితే మనము చాలా ఒక చిన్న పొరపాటు చేస్తాం ఏంటంటే, వీటన్నిటిని గ్రైండ్ చేసి మనము కూరల్లో వేయడం జరుగుతుంది. ఈ గ్రైండ్ చేయడం వల్ల మనకి ఆల్రెడీ మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ కాకుండా ఈ స్ట్రాంగ్ మసాలాస్ గ్యాస్ట్రైటిస్ కూడా ఉద్భవించే, గ్యాస్ట్రైటిస్ కూడా కలుగు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి హోల్ గ్రైండ్ అంటే గరం మసాలాస్ వాడడం వల్ల కర్రీస్ లో, లేదు మంచి ఫ్లేవర్డ్ రైస్ చేసి పెట్టడం, ఇట్లాంటి వాడడం వల్ల వాళ్ళకి మంచి ఇన్ఫ్యూజ్డ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి దక్కుతుంది. ఇంకొకటి, ప్రతి ముద్ద కూడా మెల్లగా నమిలి అది ద్రావణం అంటే ద్రవంగా మారిన తర్వాత మాత్రమే మింగినప్పుడు మనకి చాలా మేర డైజెషన్, అంటే ఏ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఏదైతే ఉందో అది చాలా మేర ఈ అంటే లాలాజలంతో కలిసి ఇక్కడే చాలా డైజెషన్ కావాల్సినంత అయ్యి పూర్తిగా అంటే ఒక విధమైన ముద్దలాగా లోపలికి వెళ్ళడం వల్ల మనకి పొట్ట మీద ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల లోపల జరిగే డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ ఏదైతే ఉందో అది ఈజీగా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఈటింగ్ ప్రాక్టీసెస్ ని మనము న్యూట్రిషనల్ డిసిప్లిన్ గా తీసుకొని మనము వాడవచ్చు, అంటే మనము పాటించాలి. అయితే కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయన్నమాట. తిరిగి వేడి చేసిన భోజనం, అంటే పొద్దున ఎప్పుడో వండుకొని మళ్ళీ సాయంత్రం దాన్ని రీహీట్ చేసిన భోజనం తినొద్దు. ఫ్రిడ్జ్ ని పూర్తిగా తగ్గించాడు, అంటే ఎస్పెషల్లీ వండిన పదార్థాలు కానీ, పెరుగు కానీ, ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, ఇట్లాంటివి ఏ రోజుకు ఆ రోజు, అంటే ఈ కోవిడ్ లోంచి పూర్తిగా మనం రికవర్ అయినంత వరకైనా సరే మనకు ఈ ఫ్రిడ్జ్ లోని పెరుగు, మజ్జిగ, ఇడ్లీ పిండి, వండిన పదార్థాలు, పాలు అంటే కాచి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మనం చూసుకుంటే మనము తొందరగా రికవర్ అవడానికి వీలవుతుంది. వైట్ షుగర్ మనం వీలైనంతగా తగ్గిస్తే తొందరగా మనం బయటపడతాం అన్నమాట. ఎందుకంటే వైట్ షుగర్ ఈజ్ యాడింగ్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ బ్యాడ్ బ్యాక్టీరియా క్రేవింగ్. తర్వాత కోవిడ్ అయిన తర్వాత కూడా శీతల పానీయాలు, మద్యము నిషిద్ధము. తర్వాత మైదాతో చేసిన వంటకాలు కూడా ఎంత తగ్గిస్తే మనకు అంత మేలు. మనము ఇక్కడ మంచిగా అంటే బాగా తినాలి అనే కోరికతోటి నూనెలో వేయించిన వంటలు, భోజన పదార్థాలు అంటే పిండి వంటలు, భోజన పదార్థాలు తినకపోవడము ఉత్తమము. ఎందుకంటే నూనె వేసినవి తొందరగా డైజెస్ట్ కావు. వాటి యొక్క ప్రభావంతో మనకి జీర్ణశక్తి మీద బాగా ఒత్తిడి పెరిగి మనకి ఇబ్బంది కలుగు చేస్తుంది. దాంతో మోషన్ సరిగ్గా రాకపోవడం కానీ, లేదు ఇంక దాని వల్ల కూడా కొంచెము వేరే చిన్న చిన్న జబ్బులు రావడం సంభవిస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కొంచెం చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే ప్రతిరోజు కూడా 10 నిమిషాలు లేలేత ఎండలో కూర్చోవడం వల్ల మనకి ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది. అంటే ఒక విధమైన సూర్యరశ్మి తగిలి చాలా మేర ఉత్తేజితం అవుతుంది అనమాట బాడీ అంతా కూడా. ఇలా ప్రతిరోజు కూడా 10 నుంచి 20 నిమిషాలు స్లీపింగ్ పోస్చర్ ని మారుస్తూ ఉండాలి. అంటే శ్వాస బాగా ఆడడానికి ప్రోనింగ్ ప్రాక్టీసెస్ అని అంటారు. మనము కాసేపు బోర్లా పడుకోవడం, కాసేపు ఎడమ వైపు పడుకోవడం, కాసేపు కుడి వైపు పడుకోవడం, అంటే వెళ్ళకిలా పడుకోవడం వల్ల మనకి శ్వాస తీసుకోవడం అది ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి పొజిషన్ ని మారుస్తూ ఉండాలి. ఎందుకంటే చాలా మేర రికవర్ అయిన తర్వాత నీరసంతో మనం పడుకోనే ఉండాలనిపిస్తుంది. కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ పొజిషన్ తోటి మనకు రెస్పిరేషన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. గోరువెచ్చని స్నానానికి ముందు 10 నిమిషాలు డ్రై మసాజ్ అంటే రబ్బింగ్, బాడీ రబ్బింగ్ అనేది ఆవశ్యకం. ఎందుకు అంటే శరీరం అంతా కూడా లింఫ్ తోటి, అంటే ఒక లింఫ్ అనే ఒక ద్రవం తోటి నిండి, ఆ ద్రవంలో అంటే 2 మజిల్స్ మధ్య, తర్వాత అంటే మొత్తం శరీరం అంతా కూడా ఈ మజిల్స్, ఆర్గన్స్ వీటన్నిటి మధ్య ద్రావణం ఉంటుంది అనమాట. లింఫ్ అన్న ఒక ద్రవము ప్రసరిస్తూ ఉంటుంది. సో మనలో జరిగే ఈ జీవన పోరాటము అంటే ఈ డిఫెన్సివ్ మెకానిజం అనేవంటి, ఇమ్యూనిటీ అంటే ఇవన్నిటికీ కూడా ఈ లింఫ్ తోటే మనకి సంబంధమై ఉంటుంది. సో లింఫ్ సర్క్యులేషన్ అంటే లింఫాటిక్ డ్రైనేజ్ బాగా ఉంటే, సర్క్యులేషన్ అనేది బాగా ఉంటే ఏమవుతుందంటే మనం తొందరగా కోలుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతిరోజు కూడా అది కోవిడ్ జరిగినా, అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయినా కాకున్నా కూడా ఫస్ట్
వీలైతే ఆయిల్ ఒళ్ళంతా రబ్ చేసుకోవాలి, లేదు డ్రై రబ్ అంటారు అనమాట. డ్రై రబ్ అంటే ఒక చక్కటి చిన్నటి పల్చటి కానీ అంటే ఒక గరుకు లాంటి క్లాత్ ని తీసుకొని ఒళ్ళంతా కూడా కొంచెం గరుకు పీచు లాంటిది ఒళ్ళంతా కూడా ఇలా సర్క్యులర్ మూమెంట్స్ తోటి కింద నుంచి పైకి తిప్పాలి. శరీరం అంతా కూడా అంటే మొహము, కళ్ళు అన్ని కూడా సర్క్యులర్ మూమెంట్ తోటి ఈ పై నుంచి కిందికి, కింది నుంచి పైకి, చేతులు కాళ్ళు అంతా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రబ్బింగ్ మసాజ్ తోటి శరీరము బాగా ఉత్తేజిత పడుతుంది. తర్వాత మనకి ఈ డిఫెన్స్ మెకానిజం కూడా యాక్టివేట్ అవుతుంది. అయితే ఇందులో స్నానం గురించి మనకి లిటరేచర్లో, మన ఏన్షియంట్ లిటరేచర్లో అంటే ఎస్పెషల్లీ జబ్బు చేసినప్పుడు తల అంటే మెడ పై భాగాన్ని మనము వీలైనంతగా తక్కువగా తడపాలి. మనము బాగలేదు కదా, బాగా చెమట పడుతుంది, ఎందుకంటే విపరీతంగా చెమట పడుతుంటుంది మనకి రికవర్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ రికవరీ ప్రాసెస్ లో. కాబట్టి ప్రతినిత్యము తలస్నానం చేయాలన్న కోరిక ఉంటుంది, ఇంకా నీరసపడిపోతారు. కాబట్టి మనము వారానికి ఒక్కరోజు మాత్రమే తలస్నానం చేయాలి, మిగతా అప్పుడు కేవలం వాష్ చేసుకోవాలి, తల కడగకూడదు, మొహం మాత్రమే కడగాలి. స్నానము కంఠం కింద నుంచి ప్రతిరోజు చేయాలి. వీలైతే అర్లీ మార్నింగ్ కాకుండా సూర్యోదయం తర్వాత అరౌండ్ 10 కొంచెం పొద్దెక్కిన తర్వాత స్నానం చేయడం వల్ల గోరువెచ్చని నీటితోటి ఎక్స్టర్నల్ టెంపరేచరు, బాడీ టెంపరేచరు అంటే మనం బయట అట్మాస్ఫియర్, మనం తీసుకునే స్నానం యొక్క డిఫరెన్స్ తక్కువ ఉంటది కాబట్టి బాడీ రియాక్షన్ ఎక్కువ ఉండదు. కాబట్టి ట్రెడిషనల్ టెక్స్ట్ లో స్నానానికి అంత ఇంపార్టెన్స్, జబ్బు చేసినప్పుడు స్నానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్లీజ్. వ్యాయామము, ఏదైనా వ్యాయామము లేదా యోగ సాధన, ఏ వ్యాయామమైనా యోగ సాధన అయినా సరే అలసిపోయేటంతగా చెయ్యకూడదు. ఇంకొకటి, ఈ కోవిడ్ లోంచి కానీ లేదా ఏ జబ్బు నుంచైనా సరే బయటికి రాగానే నేను చాలా ఆరోగ్యవంతులం అయిపోయామని విపరీతంగా అంటే స్ట్రెయినస్ ఎక్సర్సైజ్ వెయిట్స్ చేసేయడము, ఎందుకంటే నేను రికవర్ అయిపోయాను, నాకు తగ్గిపోయింది కాబట్టి నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోవాలి అని విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఆల్రెడీ రికవరీ ఫేజ్ లో ఉన్న శరీరం మీద ఈ ఎక్సర్సైజ్ ప్రెషర్ కూడా పడుతుంది, మనము ఇంకా నీరసపడిపోతాం. కాబట్టి అలసిపోయేటంతగా వ్యాయామం చేయకూడదు. సింపుల్, ఎంతవరకు అయితే మన కంఫర్ట్ జోన్ లో ఎంతవరకు అయితే మనం చేయగలమో అంతవరకు మాత్రమే మనము చెయ్యాలి. కొన్ని పరిస్థితుల్లో యోగాసనాలు చేయకూడదు. బాగా విపరీతంగా జ్వరం ఉన్నప్పుడు, లేదు ఇంకా జ్వరం ఇంకా తగ్గలి, అప్పుడప్పుడు మళ్ళీ కూడా కొంతమందికి జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఆ టైంలో యోగాసనాలు కానీ వ్యాయామం కానీ చేయకూడదు. తర్వాత కడుపులో వికారంగా ఉంటుంది అనమాట, అంటే నాజియా, వామిటింగ్, నాజియాటిక్ ఫీలింగ్, ఈ స్టిరాయిడ్స్ ఎఫెక్ట్ వల్ల కానీ, లేదు యాంటీబయాటిక్స్ వల్ల కానీ అప్పుడప్పుడు రోజులో ఒక్కసారి కొంచెం ఏదైనా వామిటింగ్ చేద్దామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చెయ్యొద్దు. తర్వాత మైకంగా ఉంటుంది, అంటే ఏదో ఒక విధమైన తల దిమ్ముగా ఉండడము, లేదు తిరిగితే కింద పడిపోతానేమో ఒక విధమైన మైకంగా అనమాట, మత్తుగా ఉంటుంది. అప్పుడు కూడా యోగాసనాలు ఏమీ చెయ్యొద్దు. తర్వాత నొప్పులు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేదు యోగాసనాలు చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేసెస్ లో నొప్పులు పెరిగాయి అని అంటే అప్పుడు కూడా అవి నిషిద్ధము. విపరీతంగా చెమటలు పడుతుంటాయి, ఇది వరకు అనుకున్నాం కదా, జబ్బు చేసినప్పుడు ఆ జబ్బులోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి బాడీ కొంచెం వింతగా రియాక్ట్ అవుతుంది అనమాట. విపరీతంగా తల నుంచి చెమటలు కారిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా చెమటలు కారిపోతుంటాయి. అప్పుడు కూడా యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ఏం చేయదు, జస్ట్ సింప్లీ టేక్ రెస్ట్. తర్వాత ఈ కోవిడ్ లో బయటకు వచ్చిన దానిలో భాగంగా మనకు ఛాతీ కొంచెం టైట్గా ఉంటుంది అనమాట, అప్పుడు ఊపిరి తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే అది చిన్న చిన్న ఎపిసోడ్స్ ఉంటాయి అన్నమాట, అప్పుడు కూడా మనము ఇది చెయ్యొద్దు. అయితే ఇంతే కాకుండా యోగాసనాలు కూడా కొన్ని కండిషన్స్ లో మనము చేయకూడదు. ఆరోగ్యం పూర్తిగా బాగైంది అన్నంత వరకు మనకి సింపాథెటిక్ యాక్టివిటీ పెంచే ఆసనాలు చేయకూడదు. అందులో ముఖ్యమైనవి చక్రాసనము, ఇది పాదహస్తాసనము. యాక్చువల్లీ ఇది పొరపాటు నెట్లో వచ్చింది, యూ ప్లీజ్ డోంట్ కన్సిడర్ పాదహస్తాసనం. చక్రాసనం చేయకూడదు, ధనురాసనం చేయకూడదు, సర్వాంగాసనం కూడా వీలైనంత వరకు చేయకూడదు. ఇవన్నీ కూడా ఇవేవి కూడా పూర్తిగా హాస్పిటల్ అంటే బెడ్ రిడెన్ వాళ్ళకి
కాదు. ఇవి సింపుల్ మైల్డ్ సిమ్టమ్స్ లోంచి బయటకు వచ్చి మళ్ళీ పుంజుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఆసనాలన్నీ కూడా. శీర్షాసనము చేయకూడదు. ఎండలో ఆసనములు కానీ వ్యాయామాలు కానీ చేయకూడదు. ఎండలో కూర్చోమన్నాం కదా అని చెప్పి మేము ఎండలో వ్యాయామం చేస్తామంటే కుదరదు. ఈవెన్ సూర్య నమస్కారాలు చెయ్యొద్దు. ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయొద్దు. ఒకవేళ ఈ ఆసనాలు కూడా ఎండలో చెయ్యొద్దు. తర్వాత భస్త్రికా ప్రాణాయామము చేయకూడదు. తర్వాత మనము కోవిడ్ ప్రివెన్షన్ లో భాగంగా కొంతమంది భస్త్రిక తర్వాత కపాలభాతి లాంటి క్రియలు కూడా చేయడం అడ్వైస్ చేయడం జరిగింది. అవేవి కూడా అంటే శరీరాన్ని ఉత్తేజితపరిచే ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ఇవేవి కూడా రికవరీ ఫేజ్ లో చేయకూడదు. కంప్లీట్ గా రిలాక్సింగ్ ఆసనాస్ కానీ రిలాక్సింగ్ ప్రాణాయామాలు బాడీ మైండ్ రిలాక్స్ అయ్యే యాక్టివిటీస్ మాత్రమే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు యోగాసనాల విషయంలోకి వస్తే చాలా సింపుల్ ఆసనాలు చెయ్యాలి. అయితే మనము ఫస్ట్ శిథిల మకరాసనం తీసుకుందాము. ఇది కంప్లీట్ గా మనము బాడీ ప్రోనింగ్ పోజ్. ఇది పూర్తిగా ఇట్లా పెట్టుకొని కానీ లేదు ఇలా పెట్టుకొని కానీ బాడీ చెస్ట్ మీద పడుకొని చేసే ఒక విశ్రాంతి కోసం మనం చేసే ఒక ఆసనం. ఈ ఆసనం తోటి మనకి ఈ బ్రీదింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పడుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు శిథిల మకరాసనం చేయొచ్చు. ఇది పూర్తిగా కాళ్ళు చాపుకొని పాదాలు అంటే కాళ్ళు రెండు కొంచెం దూరంగా పెట్టి చేతులని అంటే మోచేతులని కింద ఆనిచ్చి తల ఇందులో ఇట్లా ఈ రెండు చేతుల మధ్యలో తల పెట్టుకొని విశ్రాంతి తీసుకోవడాన్ని శిథిల మకరాసనము అని అంటారు. ఎప్పుడైనా నీరసం అనిపించినప్పుడు లేదు మరి ఏదో తేడాగా ఉంది అనిపించినప్పుడు చక్కగా శిథిల మకరాసనంలో మనము రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత ఉత్తాన మండుకాసనము. ఇది కంప్లీట్ బాడీ స్ట్రెచ్చింగ్ పోజ్. కాకపోతే మనం కేవలం అప్పర్ బాడీ మాత్రమే స్ట్రెచ్ చేయడం తోటి మనకి ఈ ఇంటర్ కాస్టల్ అంటే ఛాతీ అంతా బిగుగా ఉండి కంప్లీట్ గా కాంప్రమైజ్ అయింది. కాబట్టి ఈ ఉత్తాన మండుకాసనం చేసినప్పుడు బాడీ అంతా కూడా స్ట్రెచ్ అయ్యి మనకు ఈ చెస్ట్ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అవడం జరుగుతుంది. శరీరం కూడా పైకి స్ట్రెచ్ అవడం జరుగుతుంది. ఇది కాకుండా పవన ముక్తాసనము. ఈ పవన ముక్తాసనము మనకి స్పైనల్ స్ట్రెచ్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత అపాన వాయువుల్ని బయటికి పంపించిన వాళ్ళం అవుతాము. బాగా నడుము నొప్పి ఉన్న వాళ్ళు తల పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. కేవలం కాళ్ళు ముడుచుకుని కాళ్ళని పొట్టకి అగెన్స్ట్ గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఒక 2-3 సార్లు 30 సెకండ్లు 40 సెకండ్లు అట్లా ఒత్తి పట్టుకోవడం వల్ల స్పైన్ అంతా బాగా స్ట్రెచ్ అవుతుంది. దాంతో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. తర్వాత ఈ పొట్ట మీద ప్రెషర్ పెట్టి ఇట్లా చేయడం వల్ల అపాన వాయువులు ఏమైనా ఉంటే లేకపోతే మోషన్స్ సరిగ్గా కాకపోయినా లేదు ఆ పొట్టలో ఏదైనా గడ్బిడ అనిపించినా కూడా ఈ పవన ముక్తాసనం అనేది వాటిని రిలీవ్ చేయడం జరుగుతుంది. తర్వాత వజ్రాసనము. సింపుల్ గా మంచం మీదనే మోకాళ్ళ మీద కూర్చోవడం. ఒకవేళ కూర్చోలేని వాళ్ళు కాళ్ళు వేలాడేసుకొని లేదు రెండు కాళ్ళ మధ్యలో అంటే మోకాళ్ళ వెనక అంటే థైకి పిక్కలకి మధ్య ఒక పిల్లో లాంటిది పెట్టుకొని లేదు యాంకిల్ కిందైనా సరే పిల్లో లాంటివి పెట్టుకొని నిటారుగా గోడ కానుకోవడం లేకపోతే మంచానికి కానుకోవడం కూర్చోవడమే. దాంతో మనకి రికవర్ అవుతామన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఇది ఆహారము అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. భద్రాసనం. ఇది కూడా సింపుల్ సిట్టింగ్ పోస్చర్. దీంతో హిప్ ఓపెనింగ్ అవుతుంది. తర్వాత మనకి ఇది బ్యాక్ సపోర్ట్ గా ఉంటుంది. తర్వాత మనకి పొట్ట టైట్ అవడమే కాదు హిప్ కూడా బాగా తెరుచుకొని తొందరగా మనం రికవరీకి కావాల్సిన ఒక కాన్ఫిడెన్స్ భద్రాసనం ఇస్తున్నాం. ఎందుకంటే మనము వీఆర్ ఓన్లీ రిలేటింగ్ టు కోవిడ్ రికవరీ. పశ్చిమ తానాసనము చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఇది కూడా చాలా రిలాక్సింగ్ ఆసన. ఇది రిలాక్సెస్ బ్యాకే కాదు తర్వాత కాళ్ళ నుంచి కూడా మనకి ఈ హ్యామ్స్ట్రింగ్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. కాబట్టి బోర్ల పడుకునే ఆసనం వల్ల వచ్చే ఒక పారాసింపథెటిక్ యాక్టివిటీ కూడా ఈ యోగా మన పశ్చిమ తానాసనం తోటి సంభవిస్తుంది. కాబట్టి మంచిగా మనకి చాలా రిలాక్సింగ్ పోజు ఈ పశ్చిమ తానాసనం. అర్ధమశ్చేంద్రాసనము. ఇది ఒక స్పైనల్ ట్విస్టింగ్ పోజు.
అయితే ఈ ఆసనము అంటే బాగా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చేయొద్దు, ఎందుకంటే స్పైనల్ ట్విస్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అది ఒక వయసు పైబడ్డ వాళ్ళు కాకుండా యంగ్ వాళ్ళు, లేదు చేయగలిగిన అలవాటు ఉన్న వాళ్ళు అర్ధమశ్చంద్రాసనం చేయడంతో మనకి ఒక స్పైనల్ ట్విస్టింగ్ జరిగి మంచి మేలు జరుగుతుంది. తర్వాత బాలాసన లేదా శశకాసన లేదా శశాంకాసన అన్నమాట. ఇది కూడా కంప్లీట్ హిప్ ఓపెనింగ్ తర్వాత రిలాక్సింగ్ పోజ్ అన్నమాట. అంటే ఈ ఆసనాలు అన్ని చేసిన తర్వాత బాలాసనంలో చక్కగా తల మన వజ్రాసనంలో కూర్చొని చక్కగా చేతులు చాపి తల ఉంచినప్పుడు మనకి ఈ థొరాసిక్ కేజ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఈ ఇంటర్కాస్టల్ మజిల్స్ అన్ని కూడా చక్కగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయ్యి కొంచెము బాడీ అంతా కూడా ఉత్తేజిత అవుతుంది. డైజెషన్ కి మంచిది, తర్వాత ఎలిమినేషన్ కూడా చాలా మంచిది. ఎందుకంటే అపాన వాయువులు ఏవైతే ఉద్భవిస్తాయో అవన్నీ బయటికి పోవాలి. తర్వాత మోషన్ ఫ్రీక్వెంట్ గా కూడా, అంటే రెగ్యులర్ గా మోషన్ కూడా కావడం ఎంత అవసరం కాబట్టి ఈ సెట్ ఆఫ్ ఆసనాస్ అన్ని కూడా ఆ అవసరాన్ని తీరుస్తాయి. త్రికోణాసనము మైల్డ్ అండ్ మోడరేట్ లోంచి బయటపడిన వాళ్ళు ఈ త్రికోణాసనం చేయడం వల్ల ఈ శరీరంలో, అంటే మనకి ఈ జబ్బు చేసినప్పుడు జరిగే ఒక మానసిక ఆందోళన నుంచి త్రికోణాసనం తోటి మనము బయటపడవచ్చు. అయితే వెర్టిగో ఉన్న వాళ్ళు ఇవి చేయొద్దు. తర్వాత బిత్తిలాసన, మార్జాలాసన, ఇది క్యాట్ కౌ పోజ్ అని కూడా అంటారు. అంటే ఇది కంప్లీట్ గా బోర్ల పడుకొని బాడీని చెస్ట్ దగ్గర నుంచి పైకి లేపడం, తర్వాత చెస్ట్ దగ్గర నుంచి కిందికి అనడం. దీంతో ఈ థొరాకోలంబర్ జాయింట్ ఏదైతే ఉందో అది కూడా యాక్టివ్ అయ్యి ఈ మనం జబ్బున్న పడిన వచ్చిన ఈ ఒళ్ళు నొప్పులు అన్ని కూడా ఈ రెండు ఆసనాలు చేయడం వల్ల తగ్గడం జరుగుతుంది. తర్వాత కంప్లీట్ గా బెడ్ మీద పడుకున్నప్పుడు ఏర్పడే ఆ బాడీ టైట్నెస్ అంతా కూడా ఈ బిత్తిలాసన, మార్జాలాసన చేయడం వల్ల తగ్గడం సంభవిస్తుంది. అష్టాంగాసనం అంటే మనం ఈ సూర్య నమస్కారాల భాగంగా ఈ అష్టాంగాసనం చేస్తాము. దీనివల్ల మనకి ఫస్ట్ ఈ చెస్ట్ మీద బాగా ఇట్లా ఒత్తిడి పెట్టి మనం చేయడం వల్ల మనం ఈ శ్వాసకోశ ఇబ్బంది ఏదైతే ఉందో అది అష్టాంగాసనం తోటి తగ్గుతుంది. ఎందుకంటే ఈ మాట సరిగ్గా రాకపోవడం, అంటే మాట కూడా తడబడుతూ ఉంటుంది అనమాట. స్పీచ్ డిస్ఫంక్షన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ అష్టాంగాసనం తర్వాత ప్రాణాయామ చేయడం వల్ల ఆ స్పీచ్ డిస్ఫంక్షన్ నుంచి కూడా మనం, అంటే కొంచెము తత్తరపాటు మాట్లాడుతూ ఉంటాము, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఆ ఉమ్మి అనేది బయటకు వస్తూ ఉంటుంది. పోస్ట్ కోవిడ్ లో కాంప్లికేషన్స్ లో చాలా మందిలో చూడడం జరిగింది. వీటన్నిటి నుంచి కూడా ఈ అష్టాంగాసనం చేయడం వల్ల మనం ఆ సమస్యల నుంచి కూడా మనము బయటికి రావడం సంభవిస్తుంది. మర్కటాసన అంటే కోతి పోజ్ అంటారు అనమాట, కోతి చేష్టలు అంటాం కదా, అలా. అయితే ఇది కూడా బాగా బ్యాక్ సపోర్టింగ్ గా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లీజ్. యా, ప్రాణాయామంకి వస్తే ఫస్ట్ మనము 3 రకాలైన బ్రీదింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అబ్డామినల్ బ్రీదింగ్, థొరాసిక్ బ్రీదింగ్, క్లావిక్యులర్ బ్రీదింగ్. అబ్డామినల్ బ్రీదింగ్ ఎలా చేయాలి అంటే పొట్ట మీద చెయ్యి పెట్టుకొని, ఇది కేవలం మనం పొట్ట కండరాలను ఉపయోగించి చేసే ప్రాణాయామం. పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఊపిరి తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి, ఊపిరి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది ఒక 4-5 సార్లు చేసినప్పుడు పొట్టకు సంబంధించిన కండరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే శ్వాసకి ఈ పెరిస్టాల్టిక్ మన డయాఫ్రమ్ కి ఈ అబ్డామినల్ మజిల్స్ మూవ్మెంట్ చాలా అవసరం కాబట్టి ఇది అబ్డామినల్ బ్రీదింగ్ అంట. దీనివల్ల మొత్తము లంగ్స్ పూర్తిగా కూడా స్ట్రెచ్ అయ్యే ఒక ఫిజికల్ స్పేస్ ని మనము ఈ మూమెంట్ తోటి ఇస్తాం అనమాట. ఇదంతా కూడా ఫిజిక్స్ ఆఫ్ బ్రీదింగ్. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ మంచి ఆ మస్కులర్ కోఆర్డినేషన్ ఈ బ్రీదింగ్ అనేది ఇస్తుంది. సెకండ్ది చెస్ట్ బ్రీదింగ్ ఆర్ థొరాసిక్ బ్రీదింగ్. ఇది చెస్ట్ మజిల్స్ ని మనము ఎక్స్పాండ్ చేసుకుంటూ చేసే బ్రీదింగ్ ప్రక్రియ. శ్వాస తీసుకున్నప్పుడు మొత్తం చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తాము, విడిచినప్పుడు పూర్తిగా కొలాప్స్ చేస్తాము. చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తాము, కొలాప్స్ చేస్తాము. ఇప్పుడు మనం పొట్ట గురించి పట్టించుకోము, కేవలం చెస్ట్ ఎక్స్పాన్షన్, చెస్ట్ కొలాప్సింగ్.
నెక్స్ట్ క్లావిక్యులర్ బ్రీదింగ్. ఇది ఈ మన ఈ భుజం దగ్గర ఉన్న ఈ బోన్ ఏదైతే ఉందో దీని మీద చెయ్యి పెట్టుకొని శ్వాస తీసుకున్నప్పుడు పైకి, శ్వాస వదిలినప్పుడు కిందికి, పైకి కిందికి. ఇట్లా ఒక 3 రకాలైన మూమెంట్స్ తోటి మనము మన ఈ చెస్ట్ మజిల్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసిన వాళ్ళు అవుతాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏది కూడా మనము బుర్ర బుర్ర అనే శబ్దాలతోటి మనము ప్రాణాయామం చేయకూడదు. శ్వాస తీసుకునేది మనకి మాత్రమే వినిపించాలి, ఎదుటి వాళ్ళకు కూడా వినిపించకూడదు. అదర్ దాన్ భస్త్రిక అండ్ భ్రమరి. భ్రమరి కూడా మకార శబ్దము వేరే వాళ్ళకి వినిపించదు. నెక్స్ట్ కమ్ టు అనులోమ విలోమ ప్రాణాయామ. అయితే ఈ కోవిడ్ లో భాగంగా కేవలం 3 ప్రాణాయామాలే అడ్వైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి 3 కూడా మనకి ఉజ్జయి లాంటివి కంఠానికి తర్వాత శ్వాసకి మేలు చేసినా కూడా ఈ కోవిడ్ రీహాబిలిటేషన్ కి పూర్తిగా రిలాక్సింగ్ ప్రాణాయామాస్, కూలింగ్ ప్రాణాయామాస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 3 అయితే బిగినింగ్ విత్ అనులోమ విలోమ ప్రాణాయామ. అంటే ఈ సెక్షనల్ బ్రీదింగ్ ఏముందో అది ప్రాణాయామ కంటే లేదా యోగా ఆసనాల కంటే ముందే కూడా మనం అది ఆ సెక్షనల్ బ్రీదింగ్ చేసి అనులోమ విలోమ ప్రాణాయామం తోటి మనము ప్రాణాయామం మొదలు పెట్టాలి. అనులోమ విలోమ ప్రాణాయామం తోటి ప్రాణాయామ సెషన్ ని అయిపోగొట్టాలి. అయితే అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలంటే మన శ్వాస మనకి మాత్రమే వినిపించేటంత మెల్లగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలాలి. వదిలిన నాసికంతో తీసుకున్న నాసికతోటి వదలాలి. ఈ ఆల్టర్నేట్ బ్రీదింగ్ తోటి మనకి కాన్షియస్నెస్ కూడా బాగా, అంటే మనకి శరీరం అంతా కూడా ఒక అలర్ట్ ఫేజ్ లోకి వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా చేస్తున్నాం కాబట్టి. ఇది ఒక 2 నిమిషాలు చేయడం వల్ల మనం ప్రాణాయామాన్ని మొదలు పెడతాం అన్నమాట. ఇది ఇలా. అయితే కోవిడ్ లో భాగంగా చాలా మేర ఈ బ్రీదింగ్ ప్రాణాయామ యాప్స్ అని, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ యాప్స్ అని వచ్చాయి. అదేంటి? ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ అని మన లంగ్ కెపాసిటీ ఎదుటి వాళ్ళు అంటే తెలియకుండా మనము ఒక యాప్ ని వాడుతున్నాం అన్నమాట. దానివల్ల మేలు కీడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనకైతే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనము ఇలా అంతసేపు మనం పీల్చుకోలేకపోతున్నాము, తర్వాత హోల్డ్ కూడా చేయలేము. కాబట్టి ఎవరెవరి కెపాసిటీ బట్టి వాళ్ళ యొక్క హోల్డింగ్ కెపాసిటీ అనేది మారుతుంది. కాబట్టి ఎవరి హోల్డింగ్ కెపాసిటీ తగినట్లు వాళ్ళు 1 సెకండ్ లేదు 2 సెకండ్లు మాత్రమే ఇంటర్చేంజ్ కి టైం ఇవ్వాలి. లేకపోతే చక్కగా అనులోమ విలోమ, విలోమ అనులోమ విలోమ ఇది మాత్రమే చేయాలి. కుంభకాకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి రికవరీ ఫేజ్ లో. యాప్స్ వాడకండి. నెక్స్ట్ కమ్స్ టు భ్రమరి. ఈ భ్రమరి ప్రాణాయామం అనేది కంప్లీట్ గా అంటే మనకి ఈ మెమరీ లాస్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత వాయిస్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ భ్రమరి ప్రాణాయామం తోటి మనం రికవర్ కావచ్చు. ఈ భ్రమరి ప్రాణాయామం అనేది షణ్ముఖి ముద్ర అన్న ఒక ముద్రతోటి చేస్తారు. దీంతో మనం ఈ వేళ్ళని ఉపయోగించి ఈ కపాల రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మూసి మనము శ్వాస తీసుకొని, అంటే శ్వాస తీసుకున్నప్పుడు నాసికంలో ఉన్న బంధాన్ని రిలీజ్ చేసి శ్వాస తీసుకొని మకార శబ్దమైన ఉచ్చారణతోటి మనము శ్వాస విడడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఆ విడిచేటప్పుడు మనము ఈ కపాల రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఒక మైల్డ్ ప్రెషర్ తోటి, అంటే తేలికపాటి ఒత్తిడితోటి బంధించి మనము మకార శబ్దం చేయడం వల్ల వాటి నుంచి, అంటే మకార శబ్దంతో ఉద్భవించే వైబ్రేషన్స్ నుంచి మనకి ఎంతో మేలు జరుగుతుంది. దీని నుంచి మనము మెమరీ లాస్ నుంచి, తర్వాత వాయిస్ ఇష్యూ నుంచి మనం ఈ భ్రమరి ప్రాణాయామం తోటి బయటపడవచ్చు. ఇది ఈ 2 థమ్స్ కూడా ఈ చెవికి ముందు ఉన్న ఈ పిన్నా మీద ఉంచాలి. మనం గాలి విడిచినప్పుడు ఈ పిన్నాని ఒత్తితే ఏమవుతుందంటే ఒక విధమైన రెజొనెన్స్ ఏర్పడుతుంది అనమాట. మొత్తం ఒక ఖాళీ జాగా ఏర్పడుతుంది. ఈ వేళ్ళకి చూపుడు వేళ్ళని, కళ్ళకి చూపుడు వేళ్ళని, ఈ ముక్కు మధ్యలో ఎక్కడైతే ఈ కార్టిలేజ్ ఎండ్ అవుతుందో అక్కడ ఈ ముక్కు వేళ్ళ, ఈ మధ్య వేళ్ళని, ఈ 2 వేళ్ళని ఈ
పెదవులతోటి ఒత్తిడితోటి క్లోజ్ చేయాలి. ఇన్హేల్ అండ్ క్లోజ్. సో ఈ సౌండ్ ఎనర్జీ కూడా మనకి మన బాడీ మీద పనిచేస్తుంది. ఈ భ్రమరి అయిన తర్వాత శీతలి ప్రాణాయామం, ఎందుకంటే మనకి బాడీకి చాలా ఇన్ఫ్లమేషన్ జరిగి ఉంటుంది, కూలింగ్ అవసరం కాబట్టి శీతలి ప్రాణాయామ. ఇది ఈ నాలుకని స్ట్రా లాగా ఫోల్డ్ చేసి ఇలా అనులోమ విలోమ ప్రాణాయామ 2 నిమిషాలు, భ్రమరి ప్రాణాయామము 3 లేకపోతే 4 నిమిషాలు, శీతలి ప్రాణాయామము 1 నిమిషము, తిరిగి మళ్ళీ అనులోమ విలోమ ప్రాణాయామము 2 నిమిషాలు. ఇలా ఒక సైక్లిక్ చేయడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ మన శరీరము మరియు మన గ్లాండ్స్ మీద కూడా పడతాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే ఇందులో కొన్ని ముద్రలు కూడా వేయాల్సి ఉంటుంది. అయితే అందులో అతి ముఖ్యమైనది ఉదాన ముద్ర మరియు హృదయ ముద్ర. హృదయ ముద్ర అంటే ఈ బొటన వేలు కింది భాగానికి మనం ఈ చూపుడు వేలుని తాకించి ఈ 3 వేళ్ళని ముడిచి మనము ధ్యానం చేస్తాం అన్నమాట. దీన్ని మనం ఈ 3 వేళ్ళు కలుస్తాయి. ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో ఇది ఈ గీత దగ్గర ఒత్తిడి పడుతుంది. ఈ 2 వేళ్ళు కలిసి 3 వేళ్లతోటి ఒక బంధం ఏర్పడుతుంది. చిటికెన వేలుని వదిలేయాల్సి వస్తుంది. దీంతో మనం ఈ ముద్రతోటి మనము మెడిటేషన్ లో కూర్చోవచ్చు. దీని ఎఫెక్ట్ మన హృదయం మీద పడుతుంది అని అంటారు. నెక్స్ట్ చిన్ముద్ర. చిన్ముద్ర అనేది సింపుల్ మెడిటేటివ్ పోస్చర్. ఎప్పుడైనా సరే మనం వెన్నెముకను ఆనించుకొని మనకు వజ్రాసనంలో కానీ లేకపోతే సింపుల్ సుఖాసనంలో కూర్చొని ఈ చిన్ముద్రతోటి మనము మెడిటేషన్ చేయడం వల్ల మానసికమైన ప్రశాంతత రావడం జరుగుతుంది. నెక్స్ట్ అపాన ముద్ర అంటే ఎలిమినేషన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ health and even during sickness. So we have to keep our eliminatory channels open. అందుకని మనము ఈ అపాన ముద్ర తోటి మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎలిమినేటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. ఉదాన ముద్ర. ఈ ఉదాన ముద్ర చేయడం వల్ల మనకి ఈ థ్రోట్ కి సంబంధించిన ఇష్యూస్ అంటే మన మాట తడబడము లేదు వాయిస్ క్లారిటీ పూర్తిగా పోవడం ఇట్లాంటి ఇష్యూస్ కి ఈ ఉదాన ముద్రతోటి ప్రాణాయామం చేయడం వల్ల మనం తొందరగా కోలుకున్న వాళ్ళము అవుతాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాక్టీసెస్. అయితే ద బ్యూటీ ఆఫ్ యోగా లైజ్ ఇన్ యమ అండ్ నియమాస్. అంటే మనకి అష్టాంగ యోగంలో మొట్టమొదటగా యమ నియమాలు, తర్వాతనే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వస్తుంది. ఎందుకు అంటే మనిషి మన యోగా నేచర్ క్యూర్ లో మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ ప్లేన్స్ ఆఫ్ బీయింగ్ లో ఈక్వాలిటీ ఉంటే చాలు. ఈక్వాలిటీ ఉండడాన్ని ఆరోగ్యం అంటారు. అయితే యోగా మరియు ప్రకృతి చికిత్సలో మనిషి ఫిజికల్, మోరల్ అండ్ స్పిరిచువల్ ప్లేన్స్ లో ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి అని అంటారు అన్నమాట. అయితే ఈ ఎథికల్ ఆర్ మోరల్ ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ నథింగ్ బట్ ఆర్ ఇన్నర్ ప్రాక్టీసెస్. అయితే దీని వల్ల ఏర్పడే ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి 1 సంవత్సరం కాదు, ఒక మనిషి బ్రతికున్నంత వరకు అవి తోడుంటాయన్నమాట. ఉదాహరణకి యమములు, ఐ హావ్ ఎక్స్ట్రాక్టెడ్ దీస్ యమ నియమాస్ ఫ్రమ్ హఠయోగ ప్రదీపిక, నాట్ ఫ్రమ్ పతంజలి యోగ సూత్రాస్. ఇవి అహింస అనగానే మనం
ఏమి చెయ్యకూడదో మనము అనుకుంటాం, కానీ అహింస ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. హింస అనేది మనకు అజ్ఞానంతో వెలువడే ఒక ప్రవర్తనతోటి ఏర్పడే ఒక గాయాల నుంచి మనము అహింస ప్రాక్టీసెస్ తోటి మనము బయటపడవచ్చు. ఈ అహింస ప్రాక్టీసెస్ అనేది చాలా మెంటల్ ప్రాక్టీసెస్, వీటి సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ని మనము పాటించాల్సి వస్తుంది. అయితే సింపుల్ అహింస ప్రాక్టీస్ ఏంటంటే సెల్ఫ్ లవ్. సో లవ్ మై సెల్ఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాక్టీసింగ్ యోగా. ఇఫ్ ఐ లవ్ మై సెల్ఫ్, no COVID. That is what COVID taught us. First you be safe, first you love yourself, you don't get sick, then everybody won't get sick. So ahimsa, when I love myself, I'll respect myself. What if I respect myself, I show that I give the same expression to all living creatures in the world. That is the beauty of ahimsa. Satyam, so you have to stand for the truth, not speaking truth. We have to stand for the truth we believe in. That's called satyam. Asteya means not stealing. When we don't steal anything from anybody, not only physical, intellectual, even stealing, then there is no hormonal imbalances in my brain, isn't it? Then brahmacharyamu is the biggest deviation. You take history. The ultimate practice is celibacy. So don't get too much attracted to material things. That is called brahmacharya. Not only celibacy means does not only limit to sex. Celibacy means possessions or the ultimate attractions. Don't get entrapped into your attractions. That is called brahmacharya. You be focused on brahmamu kosamu cherinche vadini brahmachari antaru. You focus on the truth, not with the attraction. క్షమ కంటే మించిన ఆయుధము ఇంకొకటి లేదు. సో యూ జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సో లెట్ ఇట్ గో. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో విల్ బ్రింగ్ ఇన్ సమ్ హెల్త్ ఇన్ అస్. దెన్ ధృతి. సో క్షమ అంటే దెన్ మనకి పౌరుషం లేకుండడము కాదు. వెన్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్, యూ హ్యావ్ టు సీ దట్ యూ విల్ గెట్ you are not deviated from your focus. That's called dhriti, strong, పౌరుషంతో. దయ, see the entire world is moving in దయ. మనం ఏదైనా సరే మనము ప్లీజ్ అనే రాస్తాం అప్లికేషన్ లో, మీన్స్ దయచేసి మాకు ఇది ఇవ్వండి అని. సో ఎంటైర్ వరల్డ్ ఈస్ మూవింగ్ విత్ దయ. దెన్ జవము, యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ ఇన్ యువర్ థాట్స్, క్లారిటీ ఇన్ యువర్ యాక్టివిటీస్. మితాహారము means you consume how much you need, not you want. So eating for want is what want brings in disease. Eating for need keeps us health. Then sauchamu, parishubhrata. I don't need to tell you about parishubhrata now, because COVID has taught, because we are not buying clothes, we are not procuring anything, we are only clearing whatever we have. That's called Saucham in your physical practices, Saucham in the mental practices, and undoing whatever we know extra. So our brain doesn't need to become a Google. So everybody don't need to know everything. So whatever I know, I will keep it in mind. Otherwise, other things, other impressions, clear it off. So we clear off. The first thing is we have to clear off the things which brought in pains. So a Patanjali Yoga Sutralo, there is something called dvesha, raga, dvesha. So too much of pleasure and too much of pains, you clear off all those memories. You live in present. That is called saucham. Next, tapas means you have to have a burning desire to acquire knowledge. Next comes to santosham, blissful state. With whatever we have to be in blissful state. Next, astikyam. You have to believe in whatever guided you. Maybe your teacher or your book or some motivation. You have to have some kind of astikyam. You have to have believe in your God or the text, whatever it is. Then danamu. You have to be
we have to be generous and in sharing things. Next, ఈశ్వర పూజనము అంటే భగవంతుని ప్రార్థించడమే కాదు, gratitude practices. So we have a habit of sharing or giving gratitude, showing gratitude. That starts from getting up from our bed. You be happy, you be thankful to the bed which has given you good sleep. So such kind of gratitude practices. Ishvara pranidhanam need not be doing pujas. We have to have gratitude practices. Siddhanta Vakya Shravanam means listen, you be in good company and listen good things. Then Kri means Vinayamu, you have to be obedient to your knowledge. So you cannot, we are not above knowledge. You have to be Vinayamu with your knowledge. Then Mati means Vivechana, you have to have a discriminatory capacity to take judgments. We don't need to be judgmental. We can be very pragmatic. Then Japamu means we have to repeat. Smarana, repeat whatever we do. For an example, we learn tables with Japamu, doing good things. Satu Dirghakala Nairantarya Satkara Sevito Dridabhumihi. When repeating the good and good things will put you in a strong base. So we have to have that japa. Then Uttamu, Balidanamu, that doesn't mean that you sacrifice yourself. It means you share, you give away certain things doesn't belong, useless things not useless things. You have to share, or so at times there is nothing, there is like how mom just gives away the extra fruits whichever she likes to kids. Such small things, you can do small sacrifices for society, giving away whatever you have, the best clothes you have. Somebody is getting married, example I'm telling, you give away whatever the best you have, you share with your people around, or you cannot give, though it is important for you, if something is making difference in somebody's lives, we can share that to them. That is called small sacrifice. So these are the 20 practices the Patanjali any yoga text gives us as first practices for yoga. So these 2 practices will bring in lot of tranquility in your in my mind and my moral plane. Then automatically my moral or spiritual disturbances are over. Then I will have a stable body and mind for further practices. Though that's what yoga philosophy talks during spiritual journey. Next slide, please. Yeah, that's all. So sarve bhavantu sukhinah, sarve santu niramaya, sarve bhadrani pashyantu ma kaschid dukkha bhagave. So let entire world be in peace and happiness. Thank you. Now questions. Any doubts, any queries, please. పార్టిసిపెంట్స్ లో కూడా చాలా మంది కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు అలా ఉన్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి క్లారిఫై చేసుకోవచ్చు. నిద్రపోతున్నారా ఏంటి, ఎవరు మాట్లాడలేదు? లేదు మేడం, నైస్, వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ నైస్ సెషన్ అండి. We thoroughly enjoyed your session. Yes, of course. Practitioners ki aithe inka deenga anpistundi. We thoroughly enjoyed. And I'm a yoga practitioner. It need not be one day session. These are the practices. That's why I have given the document to Bharti madam to circulate, so that one practice we can do, start making. Yes madam. నేను గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తాను. Yes madam. Thank you madam. Thank you sir. Thank you. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మాట్లాడతారా?
I think, Dr. Naglakshmi garu, whatever you have told, we will take your small bits of your lecture and put it out from our Twitter handle also, if it is okay with you, so that your message reaches across to many, and which is very relevant at this point of time. Thank you, ma'am. Thank you, ma'am. Thank you so much. Thank you. So we will do that, and I will share the links with you also, so that you also can further disseminate to your Thank you, ma'am. circles as well. Thank you so much, ma'am. Thank It's a you. pleasure. It was a very informative lecture. I think we can, if it was so informative that nobody has any queries, actually. It was very well explained, I think. That is what the comments also in the chat box are telling us, that it was very well explained and very well received. Thank you. I would now request our colleague Haribabu Garu to deliver the formal vote of thanks if there are no queries further. Yeah, one second, ma'am. Before closing the session, I would like to talk about the fungus we are talking about. See, we have to very, very simply, very logically, we have to understand where the fungus comes in. Like, if you observe the nature, wherever there is a water, stagnation, there or no, the fungus starts. Ekkadaithe tadi untado, akkada ఫంగస్ ఉంటుంది. అంతే కదా, వర్షాకాలంలో ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ ఫంగస్ ఏర్పడుతుంది. దట్స్ ఎ సింపుల్ లాజికల్ క్వశ్చన్. I might not sound logic, but as a yogic understand, it is a water chakra which can correct the any post-COVID inflammation or infection, for which the lymphatic massage will help us. ఎందుకంటే ఆ వాటర్ ఛానల్స్ ని, ఏదైతే లింఫాటిక్ డ్రైనేజ్ ఛానల్స్ ని ఎప్పుడైతే మనం యాక్టివ్ గా పెంచుకుంటామో త్రూ సింపుల్ బాత్స్ ఆర్ జస్ట్ డ్రై రబ్ ఇన్ సన్ ఆర్ హ్యాండ్ రబ్స్, డ్రై రబ్స్, దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ జెంటల్ ఇంపాక్ట్ ఆన్ లింఫాటిక్ సిస్టమ్. సో ఎప్పుడైతే లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్ ఉన్నప్పుడు ఎక్కడ స్టాగ్నేషన్ ఉండదు అనమాట, ఫ్లూయిడ్స్. సో దట్ విల్ హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్. సో దట్స్ వాట్ రబ్బింగ్, డ్రై రబ్ మసాజ్ విల్ హ్యావ్ an impact on post-COVID patients. That's why I specifically mentioned about bathing and dry rubbing, because it is not proven by any scientific society. I cannot say it will have an impact, but this is my observation. Not only because these fungal infections are not new to us, but because of COVID we are listening new. Yes sir, please. హరిబాబు గారికి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ తరఫున ఈ రోజున మేము ఈ కోవిడ్ అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటిని మనం